అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల గోల్డ్ కార్డ్ ప్రకటించారు. తాజాగా ఆ గోల్డ్ కార్డుకు సంబంధించి ఫస్ట్ లుక్ను ఆయన విడుదల చేశారు. ఎయిర్ ఫోర్స్ వన్లో విలేకరులతో మాట్లాడే సమయంలో ఆయన దీన్ని చూపించారు. ట్రంప్ చిత్రంతో ఉన్న ఈ గోల్డ్ కార్డును $5 మిలియన్ ఎవరైనా సొంతం చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. దీన్ని తానే మొదటగా కొనుగోలు చేసినట్లుగా ప్రకటించారు. అయితే రెండవది ఎవరు కొంటారనేది తెలియదన్నారు. ఈ గోల్డ్ కార్డ్ 2 వారాల్లో అమ్ముడైపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. EB-5 వీసా విధానాన్ని రద్దు చేసి $50 లక్షల వెచ్చించే వారికి ఈ గోల్డ్ కార్డ్ అందిస్తామని ఇటీవల ట్రంప్ ప్రకటించారు. దీన్ని కొనుగోలు చేసిన వారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని అందజేస్తారు. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులను ఆకర్షించేందుకే దీన్ని ప్రవేశపెట్టామని, వారు అమెరికాకు వచ్చి భారీగా ఖర్చు పెడితే స్థానికంగా ఉద్యోగాలు పెరుగుతాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ కార్డుకు భారీగా గిరాకీ వచ్చిందని, ఒక్కరోజే 1000 కార్డులను విక్రయించినట్లుగా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ ఇటీవల తెలిపారు. వీటి ద్వారా $5 బిలియన్ సేకరించామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల మందికి ఈ కార్డు కొనే సామర్థ్యం ఉందన్నారు. EB-5 ప్రోగ్రాం వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నట్లుగా తెలిపారు. చట్టబద్ధ ఇన్వెస్టర్స్కు పౌరసత్వం, శాశ్వత నివాసాన్ని కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. For $5 million, this could be yours. That was the first of the cards. You know what that card is? Gold card. It's the gold card. The Trump card, gold card. Who's the first buyer? Me. Who's the second? I don't know. 5 million. For $5 million, this could be yours. That was the first of the cards. You know what that card is? Gold card. It's the gold card. The Trump card, gold card. Who's the first buyer? Me. Who's I'm the second?